ఇది మీరు విన్నారా? తెలియదు, అంటే విన్నాను. ఐబొమ్మతో పాపులర్ అయిన ఇమ్మడి రవి ఎంత టాలెంటెడో మీకు తెలుసా? ఇది నేను అంటున్నది కాదు, కొందరు ప్రముఖులు. ఈవెన్ రవిని పట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇదే మాట. గవర్నమెంట్ అండ్ విజిలెన్స్ సంబంధించిన డేటాను హ్యాక్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. అలాంటిది గవర్నమెంట్ అండ్ విజిలెన్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ అండ్ డేటాని ఈ రవి చాలా ఈజీగా హ్యాక్ చేశాడు. ఇది సాధారణ హ్యాకర్స్ కి సాధ్యం కాదు. ఇదంతా రవి కేవలం కిక్ కోసం చేస్తున్నాడా లేదా ఏదైనా రీజన్ ఉందా? ఎడ్యుకేషన్ కేవలం క్వాలిఫికేషన్ అని ఈ రవి ప్రూవ్ చేశాడు. అది ఎలా అనుకుంటున్నారా? కేవలం ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన రవి డిఫరెంట్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ని యూజ్ చేసుకుని తనకు తనగానే ఓన్ గా డీబగ్గింగ్ నేర్చుకున్నాడు. ఫైనల్ గా హ్యాకింగ్ నేర్చుకున్నాడు. సర్వర్స్ ని హ్యాక్ చేయడం కూడా నేర్చుకున్నాడు. థియేటర్ లో మూవీ ప్లే కాకముందే తన ఐబొమ్మ సైట్ లో మూవీస్ ని అప్లోడ్ చేసేవాడు తన టాలెంట్ ను ఉపయోగించి. టాలెంట్ నిజంగానే ఎవరు సొత్తు కాదు, కానీ ఆ టాలెంట్ ని ఎక్కడ ఎలా ఉపయోగించాలన్నది మెయిన్ పాయింట్. కానీ తన టాలెంట్ ని 10 మందికి కానీ దేశానికి కానీ ఉపయోగించుంటే నిజంగానే హీరో అయ్యిండేవాడు ఈ రవి. రవి యూజ్ చేసిన టెక్నాలజీ ఏది ఇండియన్ టెక్నాలజీ కాదు. అందుకే ఎన్నాళ్ళుగా పోలీసులకి సవాల్గా మారేది రవి. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా వర్క్ చేసేదని తెలుసా? తినడానికి తిండి లేని స్థితి నుంచి 30 కోట్లు టర్న్ ఓవర్ చేసే స్థితికి వచ్చాడంటే ఇమ్మడి రవి నిజంగా గ్రేట్. కానీ తన టాలెంట్ ని చట్టబద్ధంగా ఉపయోగించుంటే చాలా బాగుండేది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.